వృషభ రాశి వారు రుణాలు చేస్తారు. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ధనప్రాప్తి. కన్యా రాశి వారికి శత్రుబాధలు. కుంభరాశి వారి కుటుంబ సమస్యలు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియ వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 15/6/2026 స్వస్తి చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్ష అమావాస్య సోమవారం. ఈరోజు అమావాస్య ఉదయం 9:15 వరకు ఉంది. అనంతర పాడ్యమి నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి 9:09 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:58 నుండి ఉదయం 6:07 వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తాలు ఈరోజు మధ్యాహ్నం 12:26 నుండి 1:18 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3:02 నుండి 3:54 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:30. అమృత గడియలు మధ్యాహ్నం 12:57 నుండి 2:26 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు అమావాస్య కావడం వల్ల ఈరోజు. సూలయోగం ఉదయం 10:37, నాగమం ఉదయం 9:15, కిస్తుంకరణం రాత్రి 8. అలాగే మృగశిర నక్షత్రే తృతీయ పాదే అర్కౌ మిథున సంక్రమణ పుణ్యకాల సమయే. సూర్యుడు మృగశిర నక్షత్రంలో 3వ పాదంలో మిథున రాశిలో సంక్రమణం జరుగుతోంది అని చెప్పబడుతోంది. దినారంభ చక్రాల్లో ముందుగా ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో కొంచెం సమస్యలు ఉంటాయి. ధనలాభం అయితే స్వల్పంగా ఉండే అవకాశాలు. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. వృషభ రాశి వారు రుణాలు చేస్తారు, లేదా గతంలో చేసిన రుణాలు ఏమన్నా ఉంటే ఇప్పుడు తీర్చే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం మూలంగా స్వల్ప లాభాలే ఉండే అవకాశం. అధికారుల యొక్క అనుగ్రహం కలిగే అవకాశం ఉద్యోగస్తులకు ఉంది. మిథున రాశి వారికి అధికార లాభము, వృత్తి వ్యాపారాల్లో ధనప్రాప్తి, వృత్తి యందు కూడా లాభాలు, అనుకోని వస్త్ర లాభాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు. వాహన యోగం, దైవబలం, ఉద్యోగంలో ప్రమోషన్లు ఉన్నాయి. సింహరాశి వారికి వ్యాపారస్తుల సమస్యలు, కోర్టు విషయాల్లో చర్చలు, కానీ మానసికంగా చివరికి ఆనందాన్ని పొందే అవకాశం, కోర్టు మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఈరోజు ఉంది. కన్యారాశి వారికి శత్రుబాధలు, అధిక కోపం వల్ల అందరితోటి మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. గృహంలో కూడా చికాకులు ఉండే అవకాశం ఉంది. తులారాశి వారికి వృధా సంచారం, ధనమునకై అన్వేషణలు, స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి రుణదాతల ఒత్తిడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ధనం ఏదో రకంగా అందుతుంది, కానీ రుణాలు తీర్చే ప్రయత్నం చేయడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారి గృహ సౌఖ్యం, ఆరోగ్య లాభం, గౌరవము, జాయింట్ దారులతోటి చాలా అనుకూలతలో కూడా ఉండే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఉద్యోగ ప్రాప్తి, వృత్తి యందు లాభము, ధనయోగము. కుంభరాశి వారి కుటుంబ సమస్యలు, వృత్తి యందు వ్యాపారంలోనూ కూడా ధన రొటేషన్గా ఇబ్బందులు, మనోవేదన కూడా కుంభరాశి వారికి ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారికి అధిక కోపం, అందరితో వ్యతిరేకత, బంధుద్వేషం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అమావాస్య సోమవారం కాబట్టి ఈరోజు సామాన్యమైన ఫలితాలే ఉన్నాయి. ఈరోజు వరకు కూడా అధిక జ్యేష్ఠమాసం అయింది. ఈ సంవత్సరం జ్యేష్ఠమాసం అధికం వచ్చింది కాబట్టి రేపటి నుంచి కూడా నిజ జ్యేష్టం ప్రారంభం అవుతుంది. ఈరోజు సామాన్యమైన ఫలితాలే ఉంటాయి. కొత్త పనులు ఏవి కూడా చేపట్టకూడదు.